హాయ్. హలో. నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మై బ్యాడ్ బాయ్' ఎపిసోడ్ 245. దానికి నువ్వంటే ప్రాణమన్నా, ఒకే ఒక విషయమే నిన్ను ఈరోజు ప్రాణాలతో మిగిల్చింది. లేకపోతే నువ్వు కూడా నా చేతిలో చచ్చి చాలా రోజులే అయ్యేది అని దేవ కోపంగా అంటుంటే, దేవా అని మరోసారి అరిచింది జెస్సీ. వాడేదో పిచ్చి పట్టి అరుస్తున్నాడు నా గురించి తెలిసి కూడా. ఎందుకు? వాడేదో చిన్న పిల్లాడు. మాట్లాడనివ్వులే. వాడు చంపేస్తా అనగానే నేను చచ్చిపోతానా ఏంటి? నీ హెల్త్ అస్సలే బాగోలేదు. అలా అరిచి ఇంకా హెల్త్ పాడు చేసుకోకు జెస్సీ అని చెప్పి, ఎవ్వడి స్టామినా ఎంతుందో త్వరలోనే తెలుస్తుందిలే బామ్మర్ది. ఇప్పుడెందుకులే తెలుసుకోవడం. అసలు ఇప్పుడు నేను ఏదైనా చేద్దామన్నా నీ అక్క ఆరోగ్యం బాగోలేదులే. తర్వాత చూసుకుందాం మన లెక్కలు అని రిషి బామ్మర్దికి స్ట్రాంగ్‌గా వార్నింగ్ ఇచ్చి వెళ్తూ ఉంటే, చాలా తక్కువ అంచనా వేస్తున్నావు రిషి నువ్వు నన్ను. అది నీ దగ్గర ఉంది కాబట్టే నువ్వింకా ప్రాణాలతో ఉన్నావన్న విషయం మర్చిపోతున్నావు. లేకపోతే మీ అన్న, నీ పెదనాన్న ప్రాణాలు గాల్లో కలిసిపోయినట్టే నీ ప్రాణాలు కూడా ఎప్పుడో గాల్లో కలిసిపోయేవి అని దేవ అంటుంటే, ఇవన్నీ నీకు తెలిసిన వాడివి. మరి మీ అక్క ఆయన దగ్గర సంతోషంగా బతుకుతుంది. ఆయన తన ప్రాణం కన్నా ఎక్కువగా నీ అక్కని చూసుకుంటున్నాడు అన్న విషయం నీకు తెలియట్లేదా దేవా? అది మన దగ్గర కన్నా తన భర్త దగ్గరగానే బావుంటుంది, సంతోషంగా ఉంటుంది అని తెలిసినప్పుడు ఈ గొడవలెందుకురా? ఇన్ని సంవత్సరాల తర్వాతైనా మనం దానికి గుర్తొచ్చి వచ్చింది ఇక్కడికి. ఇంటికి వచ్చిన దాన్ని ఇలా ఏడిపించి పంపిస్తే ఏం వస్తుంది చెప్పు? అని అరుణ గారు ఏడుస్తూ ఉంటే, దానికి నచ్చితే సరిపోతుందా అమ్మా? మనకి నచ్చకూడదా? దానికి మంచి సంబంధం చేద్దామని అనుకున్నాను. వాడు చేసిన ఒక్కటే తప్పు, ఆ ఫ్యామిలీలో పుట్టడం. ఆ ఫ్యామిలీ వాళ్ళతో బంధుత్వం కలుపుకోవడం. పైగా వాళ్ళు వీడిని పెంచడం. ఎక్కడికి పోతాయమ్మా ఆ రక్తం? వాళ్ళ రక్తమే కదా వీడు కూడా. అబ్బా కొడుకులు చేసిన పాపాలు వీడు చేయడి అని గ్యారెంటీ ఏంటి? వీడు చేసిన పాపం వల్ల వాళ్ళ ఫ్యామిలీ అవ్వడమే. జెస్సీ అడుక్కు తినేవాడిని తీసుకువచ్చి వీడు నీ బావ అని చెప్పినా చక్కగా నా ఆస్తంతా వాళ్ళకి రాసి ఇచ్చేసి వాడి కాళ్ళు కడిగి నెత్తిన చల్లుకునేవాడిని. కానీ నాకిష్టం లేని ఫ్యామిలీ, నాకు అసహ్యం పుట్టించే ఫ్యామిలీ నుంచి వచ్చాడు వాడు. అలాంటి వాడిని నేనెలా చూస్తాను? పైగా అలాంటి వాడి ఇంటికి నా అక్కనెలా ఇస్తాను అనుకున్నావు? అందుకే జెస్సీ వాడిని ప్రేమిస్తున్నాను అని చెప్పినప్పుడే వద్దు అని చెప్పాను. కానీ అదేం చేసింది? మనల్ని అందరిని వద్దు అనుకోని వెళ్ళిపోయి వాడే కావాలి అని కూర్చుంది. అందుకే దాని మీద ప్రేమ కూడా వదులుకున్నాను. అది ఇప్పటికి ఇప్పుడే వాడిని వదిలేసుకొని మన ఇంటికి వచ్చినా కూడా దానిని మహారాణిలాగా చూసుకుంటాను నేను అని దేవ చెప్తూ ఉంటే, ఉండు దేవా, మొగుడు ఎంత కసాయి వాడైనా, ఎంత కఠినుడు అయినా కూడా వాడు ఎలాంటి వాడైనా ఒక్కసారి తన మెడలో 3 ముళ్ళు పడ్డాక, వాళ్ళ రక్తం తన కడుపులో మోస్తున్నాక, భర్తని వదిలేసి ఏ ఆడది మళ్ళీ పుట్టింటికి రాదు. అర్థమైందా? పైగా నువ్వే చెప్తున్నావు కదా! మీ బావగారు మీ అక్కని పువ్వుల్లో పెట్టి ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకుంటున్నాడు అని. అలాంటి జెస్సీ మన ఇంటికెందుకు వస్తుందిరా? అని అన్నారు అరుణ గారు కొడుకుతో. నువ్వెన్ని చెప్పినా నాకు వాడంటే నచ్చదమ్మా. వెళ్ళింది కదా! వెళ్ళని. దానికి నిన్నే దానికి నచ్చిన రోజే రానివ్వు. వాడిని మాత్రం నా ఇంట్లోకి రానిచ్చే అంత ఇష్టమైతే నాకు లేదు అని చెప్పి దేవ కోపంగా తన రూమ్‌లోకి వెళ్ళడంతో అరుణ గారు సోఫాలో బాధగా కూర్చొని ఏడుస్తూ ఉంటారు. కొడుకేమో ఇంత కఠినంగా ఉన్నాడు. కూతురు ఎన్ని సంవత్సరాల తర్వాత కడుపుతో ఉన్న కూతురు ఇంటికి వచ్చి ఏడుస్తూ వెళ్ళడంతో ఆవిడకి అస్సలు దుఃఖం ఆగడం లేదు. ఓవైపు కొడుకు అలా, కూతురు ఇలా ఉండేసరికి మనం కూడా కిందికి వెళ్దామా బావ? అందరూ కిందే ఉన్నారు కదా అని అడిగింది వేద. నువ్వసలు కదిలితేనే నొప్పొస్తుందని ఏడుస్తున్నావు. పైగా కిందికి ఎందుకే? అవసరమా? వద్దు. కొన్ని రోజులు అటు ఇటు తిరగడం మానేయాలి. కొన్ని రోజులు నువ్వు సెట్ అయ్యాక అప్పుడు వెళ్ళొచ్చులే కిందికి.
ఇప్పుడొద్దు. నువ్వెంత రెస్ట్ తీసుకుంటే ఇప్పుడు అంత త్వరగా క్యూర్ అవుతావు. వాడు పడుకున్నప్పుడే నువ్వు కూడా పడుకోవాలి. ఇలా వాడు పడుకున్నప్పుడు కూడా ఇలానే కూర్చొని ముచ్చట్లు పెట్టావనుకో, నైటంతా నిద్రపోనివ్వడు నిన్ను. ముందే చెప్తున్నా" అన్నాడు రుద్ర. "అదేంటి బాబు లేస్తే మీరు పట్టుకోరా? మీరు ఆడించరా? నాకే వదిలిస్తారా ఏంటి? నిద్ర లేకుండా నన్నేం చేద్దామనుకుంటున్నారు మీరు? నువ్వు పట్టుకో నీ కొడుకుని. నేను పడుకుంటాను హాయిగా" అని వేద గారంగా రుద్ర షర్ట్ బటన్ లాగుతూ చెప్తూ ఉంటే, "ఆఫీస్‌కి ఎవడు పోతాడు? నీ బావ పోతాడనుకుంటున్నావా? ఇప్పటికే ఆఫీస్‌కి వెళ్ళక ఎన్ని రోజులవుతుందనుకుంటున్నావు? చూస్తున్నావా?" అన్నాడు రుద్ర. ఆ! వెళ్ళకపోతే ఏమైంది? హాస్పిటల్‌లో, అలాగే ఇంట్లో ఆ ల్యాప్‌టాప్ పట్టుకొని టిక్కు టిక్కు నొక్కుతున్నావు కదా! ఆఫీస్‌కి వెళ్ళకపోయినా ఇక్కడే ఉండి అన్ని పనులు నువ్వు చేయగలవని నాకు తెలుసులే. మళ్ళీ ఆఫీస్‌కి వెళ్ళలేదు అని నాకెందుకు చెప్తావు? నువ్వు వెళ్ళకపోయినా ఖచ్చితంగా ఇక్కడి నుండే వర్క్ జరిపించే అంత ఉంది నీకు. కాబట్టి అలాంటివి చెప్పకు నాకు. అయినా నా కోసం, నా కొడుకు కోసం టైం ఇవ్వలేవా నువ్వు? అని అంది వేద. టైం ఇవ్వట్లేదా నేను? మీకు టైం ఇవ్వకుండానే 24 గంటలు నీ పక్కనే ఉంటున్నానా? అని కళ్ళు ఎగరేశాడు రుద్ర. ఆ! ఉంటున్నావులే. డెలివరీ అయిన దగ్గర నుండి నీ కొడుకు వచ్చాక ఉంటున్నావు. అప్పుడున్నావా? ఏమైనా ఊరికి వెళ్ళాలి, ఈ దేశం వెళ్ళాలి, ఆ దేశం వెళ్ళాలి అని పోయావు. సరిగ్గా నా దగ్గరెక్కడున్నావు? ఏమైనా అంటే ఆఫీస్ వర్క్ అంటావు. ఇప్పుడు నీ కొడుకొచ్చాడు కాబట్టి ఉంటున్నావు. నీ కొడుకంటేనే ప్రేమ నీకు. నేనంటే లేదు అని మళ్ళీ వేద రాగం మొదలుపెట్టడంతో ఓయ్! ప్రెగ్నెన్సీ మూడ్ స్వింగ్స్ అంటే ఓకేనే. డెలివరీ అయ్యాక కూడా నీ మూడ్ స్వింగ్స్ ఇంకా ఎన్ని సంవత్సరాలు భరించాలి నేను? అన్నాడు రుద్ర. నేనున్నన్నాళ్ళు భరించాలి. నన్ను, నా పిచ్చిని నువ్వు అని అంది వేద. ఆ మాటకి రుద్ర, వేద కళ్ళల్లోకి చూస్తూ నేనుండగా నిన్నెక్కడికి వెళ్ళనిస్తానే మెంటల్ దానా! అలా వాగకు. నువ్వెక్కువ మాట్లాడి కూడా తలనొప్పి లేస్తుంది అని చెప్పింది అత్తయ్య. కాబట్టి నోరు మూసుకొని పడుకో. ఎక్కువగా వాగకు అని అన్నాడు రుద్ర. అరే! నా మొగుడితో మాట్లాడుకునే స్వాతంత్రం కూడా లేవా నాకు? అని వేద రుద్ర ఎద మీద తల పెట్టుకొని పడుకున్నది కాస్త పైకి లేచి అంటుంటే, అలా స్పీడ్‌గా కదలకని చెప్పానా నీకు? అని ఆమె మూతి మీద ఒక్కటి వేసి, ఆమెను జాగ్రత్తగా బెడ్ మీద పడుకోబెట్టి, "పడుకో సైలెంట్‌గా. నేను కిందికి వెళ్తాను. కాస్త పనుంది. వర్క్ గురించి డిస్కస్ చేయాలి శౌర్య, చరణ్‌తో. ఇప్పటికే ఇవాళ కూడా వాళ్ళు వెళ్ళలేదు వీళ్ళిద్దరూ. డ్యాడీ ఒక్కరే చూసుకుంటున్నారు. మీ అయ్యని తీసుకొని వెళ్ళాడు ఆఫీస్‌కి. వీళ్ళని కాస్త రేపు వెళ్ళమని చెప్పాలి. మాట్లాడొస్తాను నేను వాళ్ళతో. పడుకో. ఇలాగ మెలుకువతో ఉండి ఇంకా తల తింటూ ఉంటావా?" అన్నాడు రుద్ర. "నేను నీ తల తినేదానిలాగా కనిపిస్తున్నానా ఏమైనా? నాకెవ్వరు అవసరం లేదులే. నా కొడుకుని తీసుకొచ్చి ఇవ్వండి నాకు" అని వేద బుంగమూతి పెట్టుకొని చెప్తూ ఉంటే, "వాడిప్పుడే రాడు కానీ నువ్వు పడుకో" అని అతడింకా అక్కడే ఉంటే పడుకోకుండా అరుస్తూనే ఉంటుంది అని చెప్పి సైలెంట్‌గా రుద్ర కిందికి వెళ్ళడంతో, "దొంగ సచ్చినోడు. నా కొడుకుని కూడా తీసుకొని వెళ్ళిపోయారు. నా దగ్గర ఉంచకుండా" అని వేద గొణుగుతూ ఉంటే, రుద్ర వెళ్తూ వెళ్తూ ఆ మాటలు విని, "ఎందుకు వాడి తల తినేదానివా ఇప్పుడు వాడుంటే ఇక్కడ" అని అనుకున్నాడు. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానెల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.